హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గవ్యస్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వెడ్నెస్డే మార్నింగ్ వ్లాగ్ అండి. ఇక్కడ నేను మార్నింగ్ 6కే లేచానండి. లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి హాట్ వాటర్లోకి కొద్దిగా నిమ్మరసం, హనీ, పసుపు వేసుకొని తాగుతున్నాను. ఇక్కడ మా ఆయన పిల్లలు కూడా త్వరగా లేచి యోగా అండ్ ఎక్సర్సైజెస్ అయితే చేస్తున్నారు చూడండి. ಜೋರ ಮಾಡಬೇಕು ಕೈ ಸ್ವಲ್ಪ ಬಿಸಿ ಆಗಬೇಕು. బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేద్దామని 2 కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకున్నాను. ఇందులోకి రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి, పావు టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి, అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకుంటున్నాను. పావు టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఈ ఉప్పు కారం అంతా ఈ పిండిలో కలిసిపోయేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండి ముద్దలాగా బాగా కలుపుకోవాలండి. మనకి ఇక్కడ పిండి అనేది సెమీ సాఫ్ట్గా ఉంటే పూరీలు అనేది చక్కగా పొంగుతాయండి. పిండి కలిపిన తర్వాత లాస్ట్లో పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. అప్పుడు మనకి పిండి ముద్ద అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు పైన కవర్ చేసి ఒక 10 to 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇంతలో మనం పూరీకి కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులోకి 5-6 పొట్టు తీసిన వెల్లుల్లి, కొద్దిగా కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్స్ దాకా ఎండు కొబ్బరి తురుమును వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ దాకా వేయించిన పల్లీలు వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజులో ఉన్న టమోటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటా ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత 1 పెద్ద సైజులో ఉన్నది పొటాటో, 2 మీడియం సైజులో ఉన్నవి వంకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఈ శనగల్ని నైట్ అంతా నానబెట్టుకొని వేసుకుంటున్నాను. ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ దాకా కారం, అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న 1 టీ స్పూన్ దాకా సాంబార్ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి ఈ మసాలాలో ఉన్న పచ్చివాసన అంతా వెళ్ళిపోయి ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. తర్వాత ఇంకొద్దిగా నీళ్ళని వేసుకుంటున్నాను. అంటే మనకి పూరీకి ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ గ్రేవీ అనేది కొద్దిగా చిక్కగా చేసుకుంటున్నాను. మీకు పల్చగా కావాలనుకుంటే ఇంకొద్దిగా నీళ్ళని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసి ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసి పైన మూత పెట్టి విజిల్ పెట్టి 1 లేదా 2 విజిల్స్ రానివ్వాలండి. ఇంతలో మనం పూరీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను పిండి ముద్దను తీసుకున్నానండి. ఇందులోంచి ఫస్ట్ సగం తీసుకొని ఇలా చేసుకొని తర్వాత నైఫ్ తీసుకొని ఈక్వల్గా ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. అప్పుడే మనకి పూరీలు అనేది ఒకటి చిన్నది ఒకటి పెద్దది కాకుండా అన్ని ఈక్వల్గా వస్తాయి. తర్వాత వీటిని చిన్నగా రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పొడిపిండిని చల్లుకొని పూరీలాగా రోల్ చేసుకోవాలి. మనకి పూరీ పొంగాలి అంటే కొద్దిగా మందంగా రోల్ చేసుకోవాలండి, లేదంటే మనకి పూరీలు అనేది పొంగవండి. ఇప్పుడు రోల్ చేసుకున్న పూరీని తీసుకొని వేడివేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకోవాలండి. ఇలా వేసిన వెంటనే మనం ఇలా గరిటెతో ఆయిల్ని పైన ఇలా చల్లుకోవాలండి. అప్పుడే మనకి పూరీ అనేది చక్కగా పొంగుతుందండి. ఇప్పుడు 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని మరొక ప్లేట్లోకి వేసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇంతే అండి, పూరీ అండ్ పూరీ కర్రీ 2 రెడీ అయిపోయినాయి. ఇక్కడ నేను ఫస్ట్ మా పిల్లలకైతే వేసిస్తున్నాను. మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ అండి ఈ కాంబినేషన్. గవ్య హాయ్, ఎలా ఉంది? సూపర్ ఉందా? ఏంటది? పూరీ. మరి ఇంకేంటది? కర్రీనా? ఓకే, బాగుందా కాంబినేషను? అది కర్రీనా? ఓకే, తిను ఎంజాయ్. ప్లేట్స్ బాగున్నాయా?
సో ఈ ప్లేట్స్ చాలా బాగున్నాయి కదా, పిల్లలకైతే తినడానికి చాలా బాగుంటాయి కదా. సో మా గమ్మ అయితే చాలా రోజుల నుంచి అడుగుతుంది. బట్ మా సిస్టర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్లేట్స్ ఎక్స్ట్రా ఉంటే నాకు ఈ పెద్దమ్మ ఇలాంటి ప్లేట్స్ నాకు ఇష్టం అని చెప్పి వాళ్ళ పెద్దమ్మని అడిగి మరి మా గమ్మే తీసుకొని వచ్చిందండి. అండ్ టిఫిన్ అయిపోయింది, అలాగే కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది. పాత్రలన్నీ వాష్ చేసి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసాను. వీటిని నైట్ నానబెట్టుకున్నానండి. ఉలవలు, పెసర్లు, అలాగే శనగలు. వీటిని మొలకలు కడదామని తీసుకున్నాను. ఇలా స్ట్రైనర్లో వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేస్తే అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది. తర్వాత ఇలా కాటన్ క్లాత్లో వేసుకుని టైట్గా కట్టేసుకోవాలండి. ఇలా కట్టేసిన తర్వాత సేమ్ ఇలా బౌల్లోకి వేసాను. పైన మూత పెట్టి ఏదైనా వేడిగా ఉన్న ప్లేస్లో ఉంచితే మొలకలు అనేది త్వరగా ఫామ్ అవుతాయండి. సో నాకు ఇక్కడ కిచెన్లో స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇందులో పెట్టేసుకుంటున్నాను. సో ఇంతేనండి ఈరోజు వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.